మహబూబాబాద్లో వ్యవసాయ శాఖ పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రయించే వారిపై కేసులు నమోదు చేశామని జిల్లా అదనపు వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా సంబంధిత షాపుల నుండి బిల్లులు తీసుకొని పంటలు చేతికొచ్చే వరకు ఆ బిల్లులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని తెలిసినా అనుమానం ఉన్నా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. రైతులు సీడ్ సీజన్ కాబట్టి అందరు రైతులు విత్తనాలు కొనుక్కుంటున్నారు కాబట్టి ఓన్లీ ధృవీకృత షాపులో కొనుక్కోవాలి. తర్వాత ఈ షాప్స్లో కూడా అన్ని ఇన్వాయిస్లు తర్వాత లాట్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కంపెనీల నుంచి కూడా కరెక్ట్ విత్తనాలు కొంటున్నారా లేదా అనే ఉద్దేశంతో వెరిఫికేషన్ చేస్తున్నాము. ఈ వెరిఫికేషన్లో ఇప్పటికైతే మాకు నోటీసులో ఏమి రాలేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. రైతులు ఓన్లీ షాప్స్లోనే విత్తనం తీసుకోవాలి. తర్వాత ఎవరైనా ఊళ్ళో వచ్చి విత్తనం అంతా తీసుకోవద్దు, మోసపోవద్దని ఆల్రెడీ మేము గ్రామం వారీగా వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు క్యాంపు ప్రతి ఊళ్ళో చెప్పడం జరుగుతున్నది, గ్రామాలలో మీటింగ్ పెట్టి. కాబట్టి ఇది గమనించి రైతులు ఆలోచించాలి. ముఖ్యంగా ఎక్కడ ఎవరైనా చెప్తే మోసపోయి విత్తనం తీసుకోవద్దు. వేరే ప్లేస్ నుంచి కూడా విత్తనం తీసుకురావద్దు. ముఖ్యంగా గుంటూరు తర్వాత వేరే ప్లేసెస్ నుంచి విత్తనం తీసుకొచ్చి విత్తనం వేస్తే మాత్రం రైతులు మోసపోయే అవకాశం ఉంటుంది. మీకు అడిగే రైట్ ఉండదు. కాబట్టి ఇక్కడ మన ఏరియాలోనే లైసెన్స్ ఉన్న షాప్స్లోనే కొనుక్కుంటే మంచిదని రైతులకు. ఈ కాడ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ మన ఎట్లా మీరు అంటున్నారనే ఉద్దేశంతో టాస్క్ ఫోర్స్ కూడా అన్నీ చూస్తున్నారు ర్యాండమ్గా. నా మాత్రం అంటూ ఏం లేదు, కరెక్ట్గానే చేస్తున్నాము. రైతుల కోఆపరేషన్ అవసరం. అది ఒక ఇద్దరి మధ్యన జరిగే ట్రాన్సాక్షన్ ట్రేస్ చేయడం అంటే వాళ్ళు మాకు చెప్తేనే, కంప్లైంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది. అది చెప్తే